కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ కోటి సంతకాల సేకరణ చేస్తూ మెడికల్ కాలేజీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటైజ్ చేయడానికి మేమంతా వ్యతిరేకం అనే కార్యక్రమాన్ని గొప్పగా శ్రీకారం చుట్టాం. ప్రతి గ్రామంలోనూ రచ్చబండ అనే కార్యక్రమాన్ని లాంచ్ చేస్తూ అక్కడే కోటి సంతకాల సేకరణ కూడా శ్రీకారం చుట్టూ అనుబంధ విభాగాలు ఒకవైపున వేసుకుంటూ మరోవైపున కోటి సంతకాల సేకరణ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సో అవన్నీ కూడా మీరు దగ్గరుండి మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి మీరు ఇన్వాల్వ్ కావడమే కాకుండా ఇంకా న్యూట్రల్స్ ఇంకా లైక్ మైండెడ్ పీపుల్ను ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా మనం అందరినీ కూడా కలుపుకొని పోయే కార్యక్రమాలు కూడా చేస్తూ అందరినీ కూడా ఈ స్ట్రీమ్ ఆఫ్ థింకింగ్ లేకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీళ్ళందరినీ కూడా మమేకం చేస్తూ ఈ కార్యక్రమం జరిగించాలి. ఇందులో మీ పాత్ర చాలా క్రిటికల్ అన్నది గుర్తుపెట్టుకోండి. ఐ థింక్ 12వ తారీఖున ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఈ కార్యక్రమాలు ఈ ర్యాలీస్ చేసి అసెంబ్లీ స్థాయిలో ర్యాలీస్ చేసి ప్రొటెస్ట్ తెలియజేసే కార్యక్రమాలకు జరుగుతూ ఉంది. సో 12వ తారీఖు చేసే ఆ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడికి ఏ రకంగా షాక్ తగలాలి అని అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రైవేటైజేషన్ అనేది బుర్రలో నుంచి తీసేసేయాలన్న ఆ లెవెల్లో షాక్ తగలాలి. సో అక్కడి నుంచి అడుగులు స్లోగా ముందుకు వేస్తే పోదాం. ఐ థింక్ డిసెంబర్ నాటికల్లా ఫీజు రీయింబర్స్మెంట్ మీద కూడా ఐ థింక్ చంద్రబాబు నాయుడుకి సఫిషియెంట్ టైం ఇచ్చినట్టు ఉంటుంది. దాని తర్వాత దాని మీద కూడా గేరు మార్చి చంద్రబాబు నాయుడు మెడల్ వంచే కార్యక్రమం కూడా అక్కడ కూడా మొదలుపెట్టే కార్యక్రమం కూడా చేద్దాం.